ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో అంబేద్కర్ కళా వేదికలో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా ఆదివాసీ సోదర సోదరీమణుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ పెద్దల్ని అందరినీ పిలిచి ఈ పండగ చేయటం అనేది గతంలో ఎప్పుడూ లేదు. గత ప్రభుత్వాలు ఏదో నామకే వాస్తేగా ఆ రోజు ఒక ట్విట్టర్లో ఒక సోషల్ మీడియాలో ఒక శుభాకాంక్షలు తెలిపి ఊరుకున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాదు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వాలు సహకరించాలి, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉండాలని నిరంతరం కూడా ఆలోచించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడే మన సెక్రటరీ గారు చెప్పారు, విద్యాపరంగా ఆదివాసీ పిల్లలకి అందరికీ కూడా సకల సౌకర్యాలతో వాళ్ళకి బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళకి బ్రహ్మాండమైన భోజనాలు పెట్టి చదువు చెప్పి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఐఏఎస్ గ్రూప్ 1 అలాగే డిఎస్సీలకి ప్రిపేర్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండటం వల్ల మొన్న గౌరవ విద్యాశాఖ మంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మెగా డిఎస్సిలో 1300 మంది ఆదివాసీ పిల్లలు టీచర్లు అయ్యారంటే గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఒక విద్యే కాదు, వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేదానికి. ఎందుకంటే ఆదివాసీ సోదర సోదరీమణులందరూ కూడా సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తారు, ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకి ఎక్కడ కల్చర్ డిస్టర్బ్ కాకుండా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలు, వైఫైని ఇవ్వటం కానీ, రోడ్లు విశాఖ మాన్యంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతంలో రోడ్లు కనెక్టివిటీ ఏర్పాటు చేయటం కానీ, గతంలో ప్రసవానికి మా సోదరీమణులు ప్రసవం అవ్వాలంటే డోలీలో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా 2 వీలర్లో మొబైల్ అంబులెన్సులు, వెళ్ళే చోటకి అంబులెన్సులు, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వ్యవస్థ, రేషన్ స్టోర్స్ని వాళ్ళ ఇంటి ముందుకి వాళ్ళ గూడాల్లోకి తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రత్యేకమైనటువంటి దృష్టి, వెనుకబడిన వర్గాలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అని వెతికి ఆ ఊళ్ళకి రోడ్లేసి వాళ్ళకి సదుపాయాలు పెడతామంటే మామూలు విషయం కాదు. నేను 20 సంవత్సరాల కిందట ఈస్ట్ గోదావరి అలాగే విజయనగరం శ్రీకాకుళం ఇన్ఛార్జ్గా జిల్లాలోకి పనిచేసినప్పుడు ఆ గూడెల్లో పరిస్థితి చూసేవాళ్ళం. ఆ కొండల మీద ఉండేవాళ్ళు. మా గుమ్మడి సంధ్యారాణి గారి నియోజకవర్గం కానీ, సాలూరు కానీ, ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పుడో ఆ కొండల మించి రేషన్ తీసుకోవడానికి నెలకోసారి దిగేవాళ్ళు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ పింఛన్లు ఇంటికెళ్ళి ఇస్తూ ఉన్నాం, తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం, చదువుకునే పిల్లలకి అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మా గిరిజన బిడ్డల్ని ఈ ప్రభుత్వం సొంత బిడ్డల్లాగా, కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళు చేసే ఉత్పత్తులు ఏదైతే వాళ్ళు
ఆరుగాలం కష్టపడి పండిస్తారో పండిన పంటని మార్కెట్లో తృణధాన్యాలు కానీ మరే ఇతర ఉత్పత్తులు కానీ ధరని కల్పించడం కానీ, ముఖ్యంగా అరకు కాఫీ. ఇవాళ ప్రపంచానికి అరకు కాఫీ తెలిసిందంటే ఆనాడు 2014, 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్లే అరకు కాఫీ ఇవాళ ప్రపంచానికి పరిచయమైందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ప్రధానమంత్రి గారికి కూడా అరకు కాఫీ గురించి తెలియజేసి నరేంద్ర మోడీ గారితో ఆ కాఫీ తాగిచ్చి శబాషి కాఫీ బ్రహ్మాండంగా ఉందని ఇక్కడి నుంచి విదేశాలకు ఉత్పత్తి అయ్యే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడే సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు, భవిష్యత్తులో 1,00,000 ఎకరాలు కాఫీ పంటను వేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరుగుద్ది, మా గిరిజన సోదరులు ఆదాయం పెరుగుద్ది. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కోసం విద్యాపరంగా, వైద్యపరంగా, అలాగే వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివారం అయినా సరే ఆయన ఎక్కడికి ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా ఇవాళ మా గిరిజనులను కలవాలి, మా గిరిజన సోదరులతో మమేకం అవ్వాలని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలండి. తర్వాత పాలకొండ శాసనసభ్యులు గౌరవనీయులు నిమ్మక జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆదివాసీ బిడ్డల తరపున గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలంటే అమితమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి, వారి అభ్యున్నతికై నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం అహర్నిశలు వారి అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గిరిజన బిడ్డలందరి తరపున మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ఈరోజు ప్రతి పల్లెకు, అలాగే ప్రతి గిరిజన గూడెం కూడా రహదారులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, మరి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు చూస్తే 2014-19లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాలైనటువంటి అరకు నుంచి పాలకొండ వరకు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈరోజు మన గిరిజన ప్రాంతాల్లో చూస్తాం. అటువంటి దార్శనికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.